విశాఖ ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. నగరంలోని బొత్స ఫంక్షన్ హాల్లో కాపు, తెలగ, బలిజ కులాల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తో పాటు ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, పలువురు కేటీబీ సంఘం నాయకులు పాల్గొన్నారు. తాను మోసం చేసే వ్యక్తిని కాదని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు సంఘం నేతలు పాల్గొని మద్దతు తెలియజేశారు. సమావేశంలో జనసేన నాయకులు పసుపులెట్టి ఉషా కిరణ్, శంకు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈసారి పూర్తిగా అది మనకి చాలా జనసేన వారిని దాదాపుగా 10,000 మందికి ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా పెద్దగా మనకి ఉపన్యాసాలు అవి కూడా ఉండవు. విష్ణుకుమార్ మనిషి పుట్టిన తర్వాత వెళ్ళిపోవడం తప్పదు, కానీ బతుకున్న సమయంలో అరే ఈయన మనకు చేశాడు, ఈయన మనం చూశాడు అని ఒక సహాయం చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందుగా నేను ఒక ఎన్జిఓ పెడదాం అనుకున్నా. కానీ ఎన్జిఓ అయితే మనకి ఎక్కువగా పెద్దగా సహాయం చేసేదానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. మీరు అనుకోవచ్చు మనిషి బతుకున్నా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారని. నాకు 4 సార్లు హార్ట్ అటాక్ వచ్చి బతుకున్న వ్యక్తిని నేను, 8 సార్లు యాంజియోగ్రామ్ చేయించుకుని బతుకున్న వ్యక్తిని. కాబట్టి నాకు భయం అంటూ నాకు తెలియదు. పెర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడైతే ఏం కంగారు లేదు. పెర్ఫెక్ట్ హార్ట్ బైపాస్ చేయించుకుని 15 సంవత్సరాలు అయింది. నాకున్నది ఏంటంటే నాకు జీవితం నేర్పున్న అనుభవం. భయం అంటూ తెలియదు నాకు, భయం అంటూ నాకు తెలియదు. ఎంత పెద్దవాడినైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యము విష్ణుకుమార్ రాజుకు ఉంది, ఈ మాజీ ఎమ్మెల్యేకి. నేను 2014లో పోటీ చేసినప్పుడు అత్యద్భుతంగా కాపు సమాజంలో ఉన్న వారంతా కూడా అత్యద్భుతంగా సపోర్ట్ చేసి జనసేన నాయకులు కూడా ఏ విధంగా సపోర్ట్ చేశారంటే బైక్ ర్యాలీలు పాపం సొంత డబ్బులు పెట్టుకుని, మేము కనీసం పెట్రోల్కి ఇస్తామన్న పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోకుండా చేసిన గొప్ప వీరాది వీరుడు జనసైనికులు అని చెప్పి నేను చెప్తున్నాను. నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాకు అంత అత్యద్భుతంగా సపోర్ట్ చేసిన వలన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి వలన నాకు 18,000 ఓట్లు మెజారిటీ తోటి నేను గెలిచాను. గెలిచిన తర్వాత అన్ని రోజులు కూడా అసెంబ్లీకి అటెండ్ అయ్యాను. ఒక్క రోజు మిస్ అయ్యాను, ప్రధానమంత్రి వచ్చారు కాబట్టి. మిగిలిన సమస్యలు అన్నీ కూడా, రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా నా దృష్టికి వచ్చినప్పటికీ నేను పూర్తిగా దాన్ని అసెంబ్లీని సద్వినియోగం చేసి నేను ఆ సమస్యలన్నీ తీర్చడం జరిగింది. ఆ సమయంలో నేను మాట్లాడిన అసెంబ్లీలో 33 గంటలు మాట్లాడాను. నార్త్ నియోజకవర్గం నుంచి మీరు ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తిని నేను. 33 గంటల అసెంబ్లీలో మాట్లాడటం అంటే భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే అంత 5 సంవత్సరాల కాలంలో మాట్లాడిన పరిస్థితి లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 26 గంటలు మాట్లాడారు, అపోజిషన్ లీడర్ ఆయన. మనమేమో 4 ఎమ్మెల్యేలతో ఉన్న పార్టీ మాది. అయినప్పటికీ 33 గంటలు మాట్లాడాము. ఎక్కడ ఏది అవసరం అనుకుంటే నీతి నిజాయితీగా పనిచేశాము. ఎవరి దగ్గర వేలు పెట్టి చూపించుకున్న పరిస్థితి లేదు. అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాము. తర్వాత 42 కమ్యూనిటీ హాల్స్ కట్టాము. ఇందాక మీరు బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయం నేను ప్రస్తావించదలుచుకున్నాను. 42 కమ్యూనిటీ హాల్స్ కట్టిన ఏకైక ఎమ్మెల్యే నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే. తర్వాత మేడం గారు చెప్పారు 18 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే వైట్ కార్డు ఉంటేనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది.
కానీ అది అందరూ చేయొచ్చు. కానీ వైట్ కార్డు లేకుండా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన మొట్టమొదటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో విష్ణు కుమార్ రాజుని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏది అడిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసేవారు, అత్యంత అద్భుతంగా నాకు సపోర్ట్ చేసేవారు. కాబట్టి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇల్లు నిర్మాణం గురించి కానీ ఇవన్నీ కూడా నాకు చేతనైన పూర్తి సహాయ సహకారాలు నేను ప్రతి ఒక్కరికి హోంగార్డ్స్ శాలరీ 10,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు చేయించింది నేను మొత్తం ఈ రాష్ట్రం మొత్తం మీద. అట్లాగా నాకు ఏ సమస్య నా దృష్టికి వచ్చినా నా పూర్తి ప్రయత్నం చేశాను. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ 5% బిల్లు పాస్ చేసినప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తి నేను విష్ణు కుమార్ రాజు. భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉంటూ పార్టీ స్టాండ్ని కూడా తెలుసుకోకపోయినా మీరు అడుగుతున్నది న్యాయం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసిన తర్వాత 3 పార్టీలే, ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 తెలుగుదేశం, 3వది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా అసెంబ్లీలో నేను సపోర్ట్ చేసిన ఆ బిల్లుకి ఇప్పుడు కూడా నాకు గుర్తు. కాబట్టి తప్పనిసరిగా మీకు పూర్తిగా అండగా ఉంటామనేది దీన్ని ఒక్కటే మీకు నిదర్శనం తెలియజేసుకుంటున్నాం. 42 కమ్యూనిటీ హాల్స్ కట్టిన తర్వాత మళ్ళీ 2019లో పోటీ చేశాము, ఓడిపోయాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా సర్వనాశనం చేసింది. కమ్యూనిటీ హాల్స్ని కూడా గ్రామ సచివాలయాల కింద మార్చేసింది.